తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానములు నిర్వహించే బాగ్ సవారీ ఉత్సవం అనేది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజున నిర్వహించే ఒక ప్రత్యేక ఉత్సవం. శ్రీ లక్ష్మీనారాయణుల భక్తికి ప్రతీకగా శ్రీ అనంతాళ్వార్ తోటలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవితో కలిసి పుష్పాలు కోయడానికి వస్తాడని, ఈ ఉత్సవం ఆ మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ చేస్తారని పండితులు చెబుతారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటి ఈ బాగ్సవారీ ఉత్సవం. బ్రహ్మోత్సవాలు పూర్తయిన మరుసటి రోజు బాగ్సవారీ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. స్వామివారి భక్తాగ్రేసరుడు శ్రీ అనంతాళ్వార్ భక్తిని పరీక్షించేందుకు శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వార్ పూదోటలోకి మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పువ్వులు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వార్ అశ్వత్థ వృక్షానికి బంధిస్తారు. అయితే స్వామివారిని పట్టుకోపోగా అప్రదక్షిణ దిశలో పారిపోయి ఆలయంలో ప్రవేశించి మాయమైపోతారు. అనంతరం అనంతాళ్వార్లు తన భక్తిని పరీక్షించేందుకు విచ్చేసినది సాక్షాత్తు శ్రీ స్వామివారేనని విషయం గ్రహించి పశ్చాత్తాపపడతాడు. వెంటనే అమ్మవారిని బంధ విముక్తురాలిని చేసి పూలబుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తారు. తన భక్తుని భక్తికి మెచ్చి స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతాళ్వార్ల తోటలోకి అప్రదక్షిణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోకి ప్రవేశిస్తానని అభయమివ్వడమే ఇందులోని అంతరార్థం. ఈ ప్రత్యేకమైన పండుగ బాగ్ సవారీలో అర్చక స్వాములు, పండితులు, ఆలయ అధికారులు, అనంతాళ్వార్ వారసులు ఉత్సవంలో పాల్గొనడం ఆనవాయితీ. స్వామివారు సాయంత్రం బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వార్ తోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలు అందుకొని తిరిగి ఆలయంలోకి ప్రవేశించడంతో ఈ కార్యక్రమం ఘనంగా ముగుస్తుంది. ఇది తిరుమల శ్రీవారికి నిర్వహించే బాగ్ సవారీ ఉత్సవంలోని ఆంతర్యం, పరమార్థం. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.